డబ్బులు ఇచ్చే నాన్న చూసుంటావు, అప్పులు ఇచ్చే నాన్న ఎక్కడైనా చూసుంటావా? ఒరే, పని పాట లేకుండా ఎలా బతకగలుగుతున్నావు? పెంచారు కదని పేరెంట్స్ కి, జీతం ఇచ్చాడు కదని బాస్ కి జీతాలు ఇచ్చేస్తే మీకు మీరు టైం ఎప్పుడు ఇచ్చుకుంటారండి? అసలు ప్రపంచంలో నిన్ను తప్ప ఏ గొట్టంగాన్నైనా చేసుకుంటాను కానీ. పేరేంటి? దీపక్ రాజ్. ఫానా పానా? జనరల్ గా నేను ఎవడి మీద చెయ్యి ఎత్తను, ఎత్తితే ఈ కాశీని కాదని ఎదురొచ్చే మగాడు ఇంకా బెజవాడలో పుట్టలేదు. బెజవాడ నడిపుట్ట నీకోసం ఒంటరిగా వెయిట్ చేస్తుంటా. నా చేతికి పూనకం వచ్చిందంటే నీ బాడీకి భూకంపం వచ్చింది, రెక్టర్ స్కేల్ పగిలిపోద్ది. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా, కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను, ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్కొక్కరు కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. గుడ్ మార్నింగ్ వైజాగ్. నేను మీ లవ్ డాక్టర్ గౌతమ్ వచ్చేసాను. మీ లవ్ కి ఓ దారి చూపిస్తా. ఈడే చూడలేడు, ఇడు ఇంకోటి దారి చూపిస్తాడంట. మీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదండి? ఏమన్నావురా, అమ్మాయి వెళ్ళిపోతుంది. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారా? నువ్వే. సీక్రెట్ టెంప్టేషన్ తను వచ్చేసింది. నువ్వు డాగ్ స్క్వాడ్ కంటే డేంజర్ లో ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ కావాలా? మంచి మరుతుంది అమ్మాయిరా. నీ కళ్ళలోనే పడిందా? ఆడికి చెప్పు, వాడు ఒక అమావాస్య చంద్రుడు రా. సూపర్ చేసింది పేపర్, ఇచ్చింది ఆఫర్. ఎందుకురా ఈ అమ్మాయిలా ఏమీలో ఎత్తికెత్తికి మరీ లవ్ లో పడతారా? రైట్ కూర్చో, రైట్ కూర్చో. ఏ లెఫ్ట్ లో కూర్చోకూడదా? అక్కడ ఉన్న ఒప్పుకుంటే దాని ఒళ్ళు కూర్చో. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత కళ్ళొస్తే ప్రాబ్లం ఇదేరా, ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది, చూసిందల్లా చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు నుంచి ఏం చూసినా భయం స్టార్ట్ అయింది. ఇంతకీ ఆ కులకర్ణి ఎక్కడున్నాడు? సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. వద్దు సార్. సారీ సార్, నాకు కథలు ఉంటే నిద్ర వచ్చేస్తుంది. సీక్రెట్ టెంప్టేషన్ తను వచ్చేసింది. నువ్వు డాగ్ స్క్వాడ్ కంటే డేంజర్ లో ఉన్నావు.
హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ లవ్ డాక్టర్ గౌతమ్ వచ్చేసాను. నేను కూడా వచ్చేసాను. నువ్వు ఎందుకు వచ్చావు? అమ్మాయిలు గంట అయింది, నీ ఎఫ్ఎం ప్రోగ్రామ్ ఏదో అక్కడ పెట్టుకుంది కానీ పద. రైట్ కూర్చో, రైట్ కూర్చో. ఏ లెఫ్ట్ లో కూర్చోకూడదా? కూర్చోవచ్చురా, అక్కడ ఉన్న అమ్మాయి ఒప్పుకుంటే దాని ఒళ్ళు కూర్చో. నా ప్రేమ ఒక డ్రీమ్లా మిగిలిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. I love you. I love you. I just love you. I just love you. I just love you. I love you, man. I love you, man. డబ్బుకి లక్ష్మి, విద్యకు సరస్వతి, కానీ ప్రేమకి ఎవ్వరు లేరు. నాకెన్నో రూపాలు, నాకేవో కోపాలు, కానీ ఒక్కటే ప్రేమ. అంత ఈజీనా మనల్ని ప్రేమించే వాళ్ళ మీద పగ తీర్చుకోవడం? ప్రేమ, పగ, మిగిలిన ఎమోషన్స్లా వీటిని అందరితో పంచుకోలేం. ప్రేమ నాదే, పగ నాదే. నా ప్రేమ కథకి నేనే హీరో, నేనే విలన్. ఉద్యోగం లేకపోయినా యూనిఫామ్ వేసుకుని దేశానికి సేవ చేయాలనుకున్నాను సార్. తప్ప సార్. అక్క, వాసుకి అంటే అర్థం ఏంటి? ఐఎమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. నాన్న, నాకు ఒక డౌట్. అమ్మకి వేరే ఏదైనా కనెక్షన్ ఉందా? పత్రిక వాళ్ళ ముందు, టీవీ వాళ్ళ ముందు తల దించుకోవడం నాకు ఇష్టం లేదు. ముగ్గురిని చంపేయాలి. కంగ్రాచులేషన్స్ వాసుకి. ఆడవాళ్ళ బట్టలే కాదు, నాలాంటి దెంగరోళ్ళ లెక్కర్లు కూడా బలే కుట్టేస్తున్నా గోపాలం. ఆడంటే అందరికీ లైకింగే కదరా. ఈ గోపాలం గారు సూద్తో ఆడవాళ్ళ బట్టలు ఎంత బాగా కుడతారని పేరుందో, సూదులో దారం గాడని కూడా అంతే పేరుంది. మన్మథ రేఖ, ఇది నా చేతిలో ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏంటి స్వామి? ఈ రేఖున్న జాతకుడు అమ్మాయిల్ని అతి సులభంగా వశపరుచుకోగలడు. ఇదంతా లవ్వే. ఇన్నాళ్ళు లేంది ఇప్పుడేటి? పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందో తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందో 7 రంగుల్లో. ఒంటి మీద నూలు పోగు లేకుండా నన్ను చూసిన మొట్టమొదటి మొగోడివి నువ్వు. నిన్నెలా మర్చిపోతాను చెప్పు. రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియభామా. కానీ నాకు చీర కట్టుకోవడం రాదే. నాకు వచ్చు కదా, నాకు వదిలేసి కళ్ళు మూసుకోండి, తెరిసేలోగా కట్టేస్తాను. మేఘాలే తేలినాలోన రాగాలే గుండె గదిలోన. ఒరే జపజండు ఏంటి ఆ జమే జడా ఆ జతో జడా ఆ జమ చచ్చా జమ చచ్చా. రా శంకరయ్య గారు పంప్ సెట్ లోకి వెళ్దాం. చార్జర్ ఉందా? చార్జర్ అంటే ఏకంగా పవర్ బ్యాంకే ఉంది. ఈ ర్యాక్ ఫ్రేమ్ కట్టి పూలెట్టి పూజ చేసినా తప్పు లేదురా. మన మదరాకతో పుట్టాను అని అదే డైలాగ్ అందరికీ చెప్పుకుంటా పోయావు. దానివల్ల చూడు కథ ఎలా తలకిందులైపోతుందో. మేఘాలే తేలినాలోన రాగాలే గుండె గదిలోన. ఆ గువ్వలకే గుమ్మవుతున్నా హరివిల్లులకి ఇల్లవన వెన్నెలనా ఒళ్ళోవాన. నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్నా. మేఘాలే తేలినాలోన రాగాలే గుండె గదిలోన. మీకింతకు ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ నార్మల్గా. కానీ నాకు కాదు. దీన్నే మా ఊర్లో నోటు దూల అంటారు. ఏదో మా మిడిల్ క్లాస్ ఆప్యాయతలు ప్రేమలు అలాంటివి. అమ్మాయిని ఎలా పడేలా మాకు కూడా చెప్పరా. మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? కాల్జార్ 2-3 సార్లు పడ్డాను. నేనే ఫస్ట్ అమ్మాయినా మీరు చూడు. 4 టేబుల్ నెంబర్ 4 మీద కాఫీ వెళ్తున్నాడు చూడు. నా ఉద్దేశంలో వర్జినిటీ అనేది ప్యూరిటీ కాదండి. ఇట్స్ జస్ట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎంతకీ నీకే టైప్ అమ్మాయిలంటే ఇష్టం? అరే అరుపులు తప్ప డైలాగులు లేని సినిమాలు చూసి ఏ లెవెల్లో యాక్టింగ్ నేర్చుకున్నావురా? నాట్ బ్యాడ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళే? మీకింతకు ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ అదెప్పుడో 15 ఏళ్ల క్రితం. ఇవన్నీ నార్మల్గా. కానీ నాకు కాదు. ఐ జస్ట్ వాంట్ టు బి ప్యూర్ టు మై హస్బెండ్. ఓకే? పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలతో ఇలాంటి విషయాలారా మాట్లాడేది? నీకు కాదురా, నీకు కాదు. సెక్స్ ఇస్ జస్ట్ ఎ బేసిక్ నీడ్. మధ్యలో ఈ డ్రామా ప్రేమ పెళ్లి అంతా ఎందుకు నాకు అర్థం కాదు ఎప్పటికీ. కనీసం అబద్ధాలు చెప్పడం నేర్చుకోరా. సో నేనే ఫస్ట్ అమ్మాయినా మీరు చూడు. 4 Baby, you gotta make me crazy. I think about you daily. Tonight I wanna let me take a selfie. Oga, I wanna be your robot. So then you can't turn on me. Come on, we feel the pleasure every corner ninne. Patesukunda ninne, chudesukunda nanne. Kudesi powe pillow. Atta kudelo kichi itu. Na side rave hitta. Padilo chuse dillo. Ha, upu karam tinnadi. Urukodu bode. గొడల్ని దూకుతుందే ఆ పైన మెడల్లో దూరుతుందే సందెల్లో పాకుతుందే మిడ్ నైట్ మసాలా బోరుతుందే అంతే. నువ్వు పెద్ద దొంగ. అక్కడే మర్చిపోయారు.
బై ద వే ఐఎమ్ చాక్స్. నార్త్ ఇండియన్? నో, తెలుగు, చక్రవర్తి. ఏ రాజ్యానికి? సెక్స్ అడిక్టా? నో ఎడిక్షన్ అంటే ఇట్స్ జస్ట్ ఎ హ్యాబిట్. వాళ్ళు వీళ్ళు వేళపాడు ఏముండదు. ఎవరైనా వస్తే ఈరోజు ప్రాక్టికల్స్ ఎవరు రారు. బీరు కొట్టేవాడు ఒకడు ఉంటే బీరువాన్ కొట్టేవాడు ఇంకోటి ఉంటాడు. అందంగా ఉన్న అమ్మాయి వెంట మాత్రం అస్సలు పడకూడదురా. పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, ఇదేనారా జీవితం? లైఫ్ని ఎంజాయ్ చేయండి రా. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? డీతో. కొంచెం చేయి తీస్తారా? నలిగిపోతాయి. ఇందులో నలిగిపోవడం ఏముందండి? ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మ బాబోయ్, బాబు జోకేశాడు. క్లాప్ ఇన్, సౌండ్, కెమెరా, యాక్షన్. క్లాప్ ఇన్, కెమెరా, యాక్షన్. కట్ కట్ కట్. రెడీ, వన్ మోర్. కట్. సైలో ఎల్రా. సడన్ గా కిస్ చేస్తే సర్ప్రైజ్ ఉండాలి కదా, కొంచెం షాకింగ్ ఉండాలి కదా. సార్ నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఎక్స్ప్రెషన్ అంటే అర్థమైందా? నీ ఫ్రెండ్ పెట్టుకోవాల్సింది, అనవసరంగా నేను పెట్టుకున్నా హీరోయిన్ గా. ఇప్పుడు పొలాల్ని, పల్లెటూరిని తొలిపొద్దుని చూస్తేనే ఆనందం జీవితాంతం ఉంటది. ఏంటి వెళ్ళిపోతున్నా? ఏదో క్లాస్ చెప్తాను, జాబ్ ఇప్పిస్తాను అన్నా. I hope you following what I'm trying to teach you, right? ఈ రోజుకి ఇది చాలే, రేపు చెప్పుకుందాం. పేరేంటో? గౌతమ్ అంట. వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్. వృత్తి అమ్మ, వీడి వల్లే కదా మన ఇద్దరం గొడవ పడ్డాం. నీతో ఒకటి చెయ్యాలి. ఐ లవ్ యూ గౌతమ్. నేనెప్పుడు నీతోనే ఉండాలి. పరువం కురిసిందని మురిసిందా మోహం, మనసెరిగి మసలంటూ పిలిచిందా. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాన్నుంటే బాగుండు అనిపిస్తుంది. నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను గౌతమ్. సారీ, ప్రస్తుతానికి నాకున్న ఒకే ఒక కుటుంబం రావుగారి కుటుంబమే. ఇందు లేకుండా బతకలేదనిపిస్తుంది. గౌతమ్, నువ్వు నీలాగే బతకవయ్యా, జీవితం బాగుంటుంది. శ్రీరాముడి ఇంట శ్రీకృష్ణుడు కొలువంట, కథ కలిపిన జంట చూడంట. అడుగుతో అడుగే అడుగేసిందని మురిసిందా ఓ ప్రాణం, మనసుని మనసుతో కలిపేసిందా కాలం. గతమే గతమును మరిచిందంటూ గమనించిందా గమనం, మనలో మనమని అనిపించే ఈ వైనం. జతపడు నువ్వు ఇకపై నవ్వు, ఒక ప్రేమ గూడు నీకు నేడైందే. విడవకు నువ్వు వరసిక అవ్వు, ఈ మాయలోని హాయి జోలవుతుందే. ఓ బంధం మెచ్చిందా, నీతో చెలిమికి వచ్చిందా, నీ వెంటే నేనంటూ నడిచిందా. ఓ ప్రణయం పుట్టిందా, నీతో పయనం కట్టిందా, ఈ అందం ఆనందం అయ్యిందా. మనసుకు మనసు తెలిసే, మాటతో మాట కలిసే,
అడుగులు అడుగు నడిచే నిదురే నిదుర మరిచే అరే ఇలా ఇలా ఇరుకున పడితే ఎలా సరేలే ఇదే ఇదే వయసుకు సహజం కదా తొలిసారిగా తన ధ్యాసలో తనకిందులే ఆవుగా సరికొత్తగా తన దారిలో తిరిగావులే వింతగా జిల్ జిల్ జిల్లని జిల్ జిల్ జిల్లని జిల్ జిల్ జిల్లని గిల్లేస్తుండ తొంటరి ప్రాయం నిన్నే నమ్మదిగా అంతా మనోళ్ళే అనుకుంటే మనోళ్ళే కాదు అనుకుంటే కాదు. జీవితంలో మన అనుకున్న వాళ్ళని ఎంతమందిని కలుపుకున్నా కుటుంబం అనిపించుకోదు. నేను పోయినప్పుడు రైట్ అందలేదని కారణం చెప్పి అన్ని కార్యక్రమాలు అయిపోయాక వచ్చే అల్లుడి కన్నా నా ఇంతమేత్ర దగ్గరుండి తన చేతుల మీద జరిపించే అల్లుడు కావాలండి. శ్రీరాముడి ఇంట శ్రీకృష్ణుడు కొలువంట ఓ కథ కలిపిన జంట చూడంట. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మోసగాడు మోసగాడు అన్ను. 2 లక్షలు కట్టి బ్యాక్ డోర్ లో జాబ్ కొట్టాలనుకో నువ్వు మోసగత్తవు కావా? జాబ్ రాకపోయినా వచ్చిందంటూ మీ నాన్నకు అబద్ధం చెప్పావు, అది మోసం కాదా? మనసుకు మనసు తెలిసే మాటతో మాట కలిసే అడుగులు అడుగు నడిచే నిదురే నిదుర మరిచే అరే ఇలా ఇలా ఇరుకున పడితే ఎలా సరేలే ఇదే ఇదే వయసుకు సహజం కదా. ఆసే కొత్త గుంది శ్వాసే మత్తుగుంది ఊసే ఆడమన్నదో వేషం ముద్దుగుంది మీసం తిప్పమంది పల్లె స్వచ్ఛమైనదో చుట్టంలా చూడదు నిన్ను బంధాలే కలిపే కన్ను రెప్పల్లే దాచుకుంటాదో హక్కే ఇస్తుంది మన్ను మనసుంటే ఇప్పుడే దున్ను కడదాకా కాచుకుంటాదో. శ్రీరాముడి ఇంట శ్రీకృష్ణుడు కొలువంట ఓ కథ కలిపిన జంట చూడంట. శ్రీరాముడి ఇంట శ్రీకృష్ణుడు కొలువంట ఓ కథ కలిపిన జంట చూడంట. అదెవరు? అదో వింత జంతువు సార్. ఇదంతా పిశాచి చేస్తుందా? దాని పేరు మర్లపుల. దీంతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టను. నువ్వు ఈ ప్రాంతం వాళ్ళలేవే. నాకు రక్తం వస్తుండే మీ కళ్ళెరగా. ఆనందం అనేది శరీరంతో అనుభవించేది కాదు, మనసుతో ఆస్వాదించేది. ఆకాశం మంచులోన తేలిపోతున్నా నీకోసం గాన జల్లి జారిపోతున్నా. వానుకు రక్తం వస్తుంటే నీ కళ్ళెరగైతేనేం రా? మీ నాన్న పెళ్లి కొప్పుకునేలాగా నీకు సర్టిఫికెట్ ఇస్తా. ఏం చేయమంటావా? నువ్వు ఫెయిల్ అవుతున్నావు. భానుని మర్లపులి చంపేసింది. ఈరోజు ఎలాగైనా సర్టిఫికెట్ ఇచ్చి తీరాల్సిందే సార్. కన్నాపురం మర్లపులి గురించి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. పెద్దాపురం పెద్ద పిల్ల మంచి కసిగా ఉందంట. మనుషుల్ని చంపేస్తూ ఆ రక్తాన్ని తాగేదట మర్లపులి. మర్రపులి తెచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మర్రపులి ఏంటి? మర్లపులి 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 అసలు ఏంటి మర్లపులి?
మనుషుల్లో భయం ఉంటుంది. దేవుడంటే భయం, దయ్యం అంటే భయం. జీవితంలో ఆడుకోవచ్చు, జీవితాలతో ఆడుకున్నావు. కంచె చేను మేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అదే మృత్యు మనిషి రూపంలో వస్తే నాలాగుంటుందిరా. రిపోర్టింగ్ టు కంట్రోల్ రూమ్. ఓవర్. కంట్రోల్ రూమ్ రెస్పాండింగ్. ఓవర్. సార్ నీడపోయిందని ఒక స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఓవర్. నీడపోవడం ఏంటి? ఓవర్. నిజం సార్, చెక్ చేసాం. నిజంగా వాడికి నీడ పట్టలేదు సార్. ఓవర్. నీడ పడట్లేదా? ఎవడేవాడు? నువ్వనుకుంటున్నట్టు అది మామూలు తాళి కాదు, వెళ్ళి కాని ఒక ఆడపిల్ల తాళి. దెయ్యానికి యుద్ధం, వారికి ఇది వినోదం. నా పటకు బండి కట్టర, నా అటకు దర్వే కొట్టర, నా మటకు నువ్వే కొట్టర, ఎవరేమనుకుంటేంటిర, నా బటే నువ్వు పట్టర, నే వీడను నీ జట్టుర, నే మాటే తప్పితే తిట్టర, ఈ తల్లి మీద ఒట్టురా, ఎలా తోడు ఎదురైన తొడగొట్టరా, సత్యమేరా మన దైవం, న్యాయమేరా మన ధర్మం. నా పటకు బండి కట్టర, నా అటకు తరువే కొట్టర, నా మటకు నువ్వే కొట్టర, ఎవరేమనుకుంటేంటిరా. ఎంత ప్రేమ ఉందో నా పైన, వచ్చి చూసుకోవే ఓ మైనా. మొత్తమంతా చూశానురా, నీలో నిండిపోయానురా, అందుకనే అంకితమైపోయారా. ఎంత ప్రేమ ఉందో నా పైన, వచ్చి చూసుకోవే ఓ మైనా. లైట్గా నీ మీద మనసైందే, మనసైందే, స్ట్రాంగుగా నీకెప్పుడో మనసిచ్చానే, మనసిచ్చానే. నీకే నేను యావత్తు ఇచ్చుకుంటానా సత్తు, నీకే నేను కడతానే మెళ్ళ పుస్తూ. అయితే త్వరలో కళ్యాణమస్తు. లైట్గా నే లైట్గా, లైట్గా నీ మీద మనసైందే, మనసైందే. వేదము నీవే
నాదము నీవే నటనవు నీవే ఘటనవు నీవే ప్రణయము నీవే ప్రళయము నీవే ఊపిరి నీవే ఉనికివి నీవే సకలము నీవే సర్వము నీవే దిక్కులగాచే దైవము నీవే బాబుల్ని కడదే చరావేర పరమేశ్వర మంత్రము నీవే తంత్రము నీవే అస్త్రము నీవే శస్త్రము నీవే శక్తివి నీవే యుక్తివి నీవే ముక్తివి నీవే భుక్తివి నీవే ధర్మము నీవే కర్మము నీవే ఆదియు నీవే అంతము నీవే భక్తుల్ని కాపాడరావేర భీమేశ్వర కరళా కంఠ గతి నీ వంట నీ అభయం మా విజయం నీవే 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 మాకై దుఃఖమూర్తి వైరా లవ్ చేసుకోవడానికి కొత్త బట్టలు వేసుకోవడం దేనికి? బట్టలు వేసుకోకుండా లవ్ చేయటం నా వల్ల కాదండి. అటు ఇటు గాని హృదయంతో ఊపేస్తాడే అరచేత బెల్లం పెట్టి మోచేతి వరకు నాకిస్తాడే. ఏ మార్గము లేని దుర్మార్గమే వాడు. వాడి జీవితంలో వెలుగు నింపాలని ట్రై చేసే కొద్దీ నా జీవితంలో వెలుగు ఆగిపోతుంది. పిచ్చగాడికే 5 రూపాయలు ఇయ్యలేని వాడివి నీకు లవ్ ఎందుకురా? పిరికితనానికి బ్రాండ్ అంబాసిడర్ వాడు. మీరు మరీ ఎలా పడితే అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, తిడుతున్నారండి. నేను ప్రాణం పోయిన బతుకుతా కానీ రెస్పెక్ట్ లేకుండా బతకలేనండి. ప్రేమ పుట్టాలంటే రెస్పెక్ట్ ఇవ్వకూడదు. పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా మాట్లాడుకోవాలి. మనలో ప్రేముందా? ప్రేమలో మనమున్నామా? మనలో ప్రేముందా? ప్రేమలో మనమున్నామా? బంగారం అనకు, నాకు చిరాకది. నాకు పేరుంది కదా, అది బంగారం కంటే బాగుంటుంది. కోపానికి కోపం వస్తే ఇలా ఉంటుందా? ప్రేమకు ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణానికి చావు ఉన్నంత వరకు. నన్ను ఏదైనా చేసుకునే హక్కు నీ ఒక్కడికే ఉంది. నాకు మీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి, నా చెవులు ఒకటి అండి. తేనె పూసిన కత్తి, నీ చూపు ఒకటి చెప్తే నీ మాట ఒకటి పడేది. నాకు అప్పుడే తేడా కొట్టింది. ప్రాణం మన పర్మిషన్ లేకుండానే పుడుతుంది. ప్రేమ మనం పర్మిషన్ ఇవ్వకపోయినా పుడుతుంది. అందుకే ప్రేమకు నేను బానిసని. గాలి తగిలిన వనికి పోతుందిరా అది. దాన్ని టచ్ చేయకుండా, దాంతో కలిసి బ్రతకకుండా, దాన్ని జీవితాంతం ప్రేమిస్తానే ఉంటా. చివరికి పిచ్చివాణ్ణి కూడా ప్రేమించొచ్చు, తప్పులేదు. కానీ ప్రేమ విలువ తెలియని వాణ్ణి ప్రేమించడం పెద్ద తప్పు. వాడు నా కొడుగ్గా పుట్టి నా కూతురు నీ కూతురుగా పుట్టుంటే నువ్వు అడిగినట్టుగా పిల్లనిమ్మని నేను అడిగితే నువ్వు ఇస్తావా? He's a perfect symbol of moodiness. నిజమైన ప్రేమ ఒక కుక్క లాంటిది. చీపో అన్న వెంటపడుతూనే ఉంటుంది. సిగ్గు, శరం, రోషం, అభిమానం లేని దాన్ని ప్రేమ అంటారు. ఏదో ఒకరోజు భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి పోవచ్చేమో కానీ ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్య ఉండే ఆకర్షణ శక్తి మాత్రం ఎప్పటికీ పోదు. ఒకడికి డబ్బు విలువ, మనిషి విలువ, జీవితం విలువ తెలియకపోయినా ప్రేమించొచ్చు. చివరికి పిచ్చివాణ్ణి కూడా ప్రేమించొచ్చు, తప్పులేదు. కానీ ప్రేమ విలువ తెలియని వాణ్ణి ప్రేమించడం పెద్ద తప్పు. మనకు కావాల్సింది అడవిలోనే దొరుకుతుంది, కానీ ఇక్కడ అడవి మనుషులతోనే. అరే అడవి మనుషులు అంటున్నావు, రిస్కేమోరా. అడవిలో దొరికే పుట్ట తేనె వీళ్ళు ఒకటేరా. దొరికినంత దోచుకుని పోవటమే. తిరిగొచ్చి కుడతాయని భయపడితే ఎలా?
నాకు కొడవలు పోయింది సార్. ఏయ్, ఏ కొడవల గురించిరా నువ్వు మాట్లాడుతుంది? 9 నెలల కిందట భీమిలిలో ఒక అమ్మాయి శవం మూటలో దొరికిన కొడవల గురించి మాట్లాడుతూ నువ్వు తానెవరో నేనెవరో మానడుమా ఏ ఉన్నదో ముందరిలా లేదెందుకో ఈ నిమిషం ఏం అయినదో నా మనసంతా మబ్బుల్లో మునిగింది వాలా నాకే తెలిసేలోగా చాలా లోతుల్లోకెళ్ళేలా నా గతమంతా గాలుల్లోకెగిరింది వాలా నేనే ఒడిసి పడుతుంటే కసిరిందే నన్నే దోలా నా ఒక్క ప్రాణమే దీన్ని భరిస్తూ ఉందా తనకి విషయం టీచర్ తెలియదా? మీకోసం ఎవరు వచ్చారు? నా కోసం. పేరు అడిగితే ఆనంద్ అని చెప్పారు. కదన్నా కలిపి చెప్పా. ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి పదా. సీట్ ఖాళీ. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. దీనికి కత్తిరినకాయకు పోలికని తెలుసా? తెలుసు. ఏంటది? ఇద్దరు నీతో మాట్లాడరు. 2 మర్డర్స్ చేసి ఒక్క క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడంటే హీ ఈస్ వెరీ క్లెవర్. అన్నా మనలో మనమాట. నీ వయసు ఎంత? నెక్స్ట్ మంత్ 11th కి 23 రా. పండుగలు పబ్లిక్ హాలిడేస్ తీసేది కదన్నా కలిపి చెప్పా. ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి పదా. సీట్ ఖాళీ. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. దీనికి కత్తిరినకాయకు పోలికని తెలుసా? తెలుసు. ఏంటది? ఇద్దరు నీతో మాట్లాడరు. మీ పేరు కేశవ? మీది నర్సాపురమా? కాదు. నీకు చెప్పడం ఇష్టం లేదో నేనంటే ఇష్టం లేదో నాకు తెలీదు. చిన్నప్పుడు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అంతే ఇష్టం. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా చెప్పు. ఐల్ బి హ్యాపీ టు హెల్ప్. అరే ఆ రెడ్ బ్యాగ్ రమ్మని చెప్పు. యాటిట్యూడ్ కోసం అది చూసాను రా. అమ్మ ఇటు. ఓయ్ రెడ్ బ్యాగ్ ఇట్రా. బ్యాగ్లో ఉన్నాయి? బుక్స్ ఉన్నాయి. అన్న చదువుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి? డబ్బులు ఉన్నాయి. అంటే అన్న అడుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి చెప్పు. లంచ్ బాక్స్ ఉంది. అది చెప్పు ముందు. అన్నా టేస్ట్ చేస్తావా?
ప్లీజ్ తాగితే అలాగే ఉండదు మామయ్య తాగేది నీకు 1 2 3 ఏరా వాచ్ చూస్తున్నావు? గుడ్ మార్నింగ్ సార్. 9ంటికి వస్తా ఉన్నారు, కరెక్ట్గా వచ్చేసారా? చూస్తున్నా వచ్చాడా? లేదు. నేను ఫస్ట్ క్వశ్చన్ నేను నందు గారిని కో డైరెక్టర్ నందు గారిని నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఎన్నింటికి వస్తాడు? వాడు వచ్చాడా? పోలీసు సారీ వాడు ఎక్కడికి వచ్చాడు? Are you not ashamed of yourself? Are you not ashamed of yourself? I'm fucking asking you. Are you not ashamed of yourself? Cut! Not cut. Okay. Second first look of Nakshatram. I wish the whole team and Vamsi Garu all the best. తెలుసమ్మా, ఎన్నిసార్లు చెప్పమంటావమ్మా? Silence! Roll camera! Rolling, sir! Music! చూస్తే బెల్లం దిమ్మ దీని ఊపే గంజాయిదమ్మ రేసు గుర్రం కిది చేజమ్మా మధ్యలో బర్రె కొట్టేసుకొని ఏనుగులా ఉన్నావు. సింగర్ వచ్చాడు కదా, పాడుతున్నాడుగా, మధ్యలో నీకేం దూలా?
బ్యాడ్ బాయ్ ఆన్ ద సెట్? Who's the bad boy on set? మా సెట్ లో బ్యాడ్ బాయ్ అంటూ ఉంటే బ్యాడ్ బాయ్ ఆన్ ద సెట్స్. Nobody is a bad boy. మా కెమెరామెన్ శ్రీకాంత్ గారు. It's all because of his t-shirts అండి. It's not the person. It's just his t-shirts. బ్యాడ్ బాయ్ ఆన్ ద సెట్స్ నేనే. టాక్ అంటుంటాడు, అల్లరి చేస్తుంటాను, ఆడుకుంటుంటాను. ఐ లవ్ టు మేక్ ఫన్. ఐ లవ్ టు కీప్ ద సెట్స్ వెరీ హ్యాపీ. మా సెట్లో బ్యాడ్ బాయ్ అంటూ ఉంటే గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్, హీరో, డైరెక్టర్, ప్రిన్సిపల్, ఆల్ ఇన్ ఆల్ మా వంశీ గారే. I don't think we get an option to be anything of that sort. We only have to be what he wants us to be, and it's a fabulous experience being so. బేసిక్గా నేను మంచివాడిని కాదు కనుక అందరూ మంచివాళ్ళు అనుకుంటా. సో there is no bad man except me. Who is the bad boy on set? Diplomatic answer cheyalante I'll just say myself. But yeah, I guess I think all of us have had our moments, and we've all had like times where we would irritate so would get angry with us, so we'll be joking. So bad boy ante I think it depends on your definition of bad boy. We've all been bad sometime or the other. Nobody's a bad boy. I think KV sir is the bad boy. He makes all of us work really, really hard. So yeah, and no matter how good you do this, always let's try once more. So I think he's the bad boy. ఎవడా నువ్వు? నువ్వు నిండిపో నా శ్వాసలోనా, నా మనసు పొంగిపోదా నువ్వన్న మాటకి, నీ మీద వాలిపోదా ఇలా మాటి మాటికి. మాయ చేసావే కంటి చూపుతో, మౌనంగున్నావే చందమామతో, దాహం తీరేనా గంగ గుండెలో, ఆ కష్టాన్ని దాచి కంఠంలోన, నీ ఇష్టాలే అన్నీ మరిచావేంటి. నా ఫేస్ చూసి బుక్ అయ్యాక ఫేస్బుక్ పుట్టింది, నా తత్తర బిత్తర చూపుల సోకు ట్విట్టర్ కాపీ కొట్టింది, నా సైగల్ అర్థం చేసుకోవడానికి గూగుల్ పుట్టింది, నా వంపుల్ సంపుల్ చూసి యాపిల్ ఐఫోన్ వచ్చింది, నా పెదవి కొరికితే యాహూ అన్న పదవి పట్టింది. లల్లల్లల్లల్లై కామై చెమ్మకి చల్లో ముంబైకా. ఓ నవ్వులో అంతుందా అంతుందా, నేనెప్పుడు ఊహించని వింటుందా, దీపాలనే మురిపించేంతగా, దీపావళే చిన్నపోయేంతలా, నవ్వు నా మీద వచ్చే వాలిందా, నాలో ప్రాణాన్ని బుయ్యాలు పిందా. అందాలులికే మేఘమాల కలలోకొచ్చింది, వెన్నెలలాంటి వన్నెలు చల్లి మనసే దోచింది, శశిరేఖ నువ్వే సుమబాల నువ్వే, సుమగంధమై విహరించిన చిరుగాలి కరగా నువ్వే, ప్రతింశ నువ్వే సుధధార నువ్వే, కుసుమా
పాలుగా వికసించిన నీ నగవులన్నీ నావే శివరంజనిలో సంకీర్తనలే నీ దోల పెదవి పలికే సిగ పువ్వులుగా దివితారలే నీ గురులలో నవోదిగే హృదయం విరిసి విహరించెను మనసే వెతరం శీతలం ఉదరం జరశేఖనం సీముట సీమం సిగ్గుమంతరం తౌపుటు పోటం తక్కుటమరం ప్రేమం మోక్షితం దేహం అర్పితం అతరం మధురం స్వర్గమండలం పెళ్లి లగ్గము మంగళసూత్రము రణరంగము ఈ రంగము a 3 a 4 Everybody gonna get on the floor Come on, shake your body, open the door Walk it, move it, break it, shape it, ooh, 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 ooh din 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 ఈ వాన జల్లు గడిపింది ఒళ్ళు నీ చూప ముళ్ళు గుచ్చుకుంది గుండెలోన మీరు పంటి బళ్ళు బంటి కళ్ళు నీ సోకు కళ్ళు చూస్తే నాకు ఒళ్ళు జిల్లు స్వర్గం ఉంది ఒకటి చూద్దామురా పరువం పొంగు పైన ప్రాయాలురా తడపరామె తొలి సుఖాల దల్లులో బయట చాటు అందాలు కోల చేయగా పిల్లగాడి చూపు తగిలి జివ్వు మందిగా చినుకు చినుకు సవ్వడేంటి కొత్త గుందిగా ఆ తేనెలొలుకు పెదవి చూస్తే ఆగలేనుగా పాల పొంగు యవ్వనాలు అర్పించనా స్వర్గలోక అమృతాలు కురిపించనా నిద్రనగని తలుపులేగివి తొలి వెచ్చని కౌగిలేగివి అరెరే ఏమైంది ఈనాడు ఈ మనసుకి రెక్కలతో ఎక్కడికో ఎగిరిపోతున్నది అరే కానుంది ఈ నిమిషం ఈ గుండెకి ఉప్పెనలా దిక్కులనే దాటు కానున్నది నింగిలోని జాబిల్లి కురిపించే వెన్నెలని దోసిటితో పట్టేటి ఆశ తనకు కలిగింది నీటిపైన దూకేటి అలలలోని సవ్వడిని సుస్వరంగా మార్చంగా తలంచి తపించి తలుంచి కదిలినది నే నామస్మరణతో మేలు కొలిపే స్వామి మాయిల వేల్పువయ్యా గూండాలకు రౌడీలకు చెమట పట్టాలి వణుకు పుట్టాలి పోలే నువ్వు నా కొడుకు కావు నేను నీ తండ్రిని కాదు నువ్వు ఒక అనాథ
గెట్స్ అయినా కనలేని వినలేని విలువైన నిధిని కనుగొందాం. సెల్ ఫోన్ అయినా తన సిగ్నల్ కనలేని ప్రతి చోట సిరులై పరిచేతాం. ఆ నిధికున్న పేరేంటో తెలుసా? ఈ మన స్నేహం. సాఫ్ట్వేర్ మొగుడు మీద ఆశలు స్టార్ నైన గర్ల్స్ క్యార చెయ్యదు వాటి కన్న బట్టలు దొరికినప్పుడు. పిల్లకి మొగుడు సినిమా స్టార్ తెలుపనా పెదవిలోన దాగి ఉన్న పిలుపులేవో వలపులేవో తెలుసునా వయసులోన దాచుకున్న మధువులేవో కులుకులేవో ఓ పలేని తొందరేదో తరుముతోంది నేడు ఆపలేని కోరికేదో ఉరుముతోంది చూడు మిడియాలు లాంటి రాయిక సరసకు చూపలేని తొలి మధురిమ చూడు నీవు ఈ పసి పర్వము వేడుక సరసాలలోన ఏ ఒక నిమిషము తీయలేన ఈ కథ నడు మనసాగిపోక నీ దరి నిలిచెను కదలక. ఏమైందో ఏమో గాని ఎదలో నీ వెనకే తిరిగే ప్రాణం మదిలో కుదిలేని సమయాలే వేచాలే నీకోసం నీతోటి నీ నీడై తోడు ఉన్నా నేను నీలో నా పేరే నేడు విన్నా నేను పిలిచాని వలచాని సే విడవాని వలపే అనుసా పెరిగే దూరాలే కరిగే పోయేలా వరమే కావాలే వినవే మనసా. ప్రాణం పోయే బాధ నీ వలనే తెలిసే నేడు ఊపిరి ఆగేదలో నీ తలపే ఇంకా చూడు కన్నుల్లోన నీ కలలే నన్నే వీడిపోయాయి గుండెల్లోన ఆలలే నింగే దాటి ఎగసాయే గడిచే ప్రతి నిమిషం నీ ధ్యాస నీ తోడ లేకుండా
ఆమెన్. చిత్తశుద్ధి లేని యాత్రలు చేశావు, కూటముల్లో పాల్గొన్నావు, దానివల్ల ప్రయోజనం ఏమన్నా జరిగిందా? రండి, ప్రభువుని ప్రార్థిద్దాం. అలాగే. అందరూ మోకరిల్లండి. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది కూడా ఆ ప్రభువే. ఆ మోక్షగాన్ని తన్నితే అంధకారమైన ఈ భూలోకం మీద పడ్డాను. పెళ్ళే చెప్పు చెప్పు. ఇంకేముంది, 1000 సంవత్సరాలు వేచి చూడగా భూలోకాన్న దిగిన దైవం వరమును సృష్టించింది. ఆగమ్మా. ఆ ప్రభు దూతకు నమస్కారం. What happened to me? I'm feeling so strange that I believe it's love. చిన్ని చిన్ని కళ్ళే కళ్ళే చిత్రాలు చూపించలే, ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుందే. ఎన్నో ఎన్నో సంతోషాలే, నమ్మలేని ఆనందాలే, చెప్పలేని బంధాలన్నీ కలిసాయి నీ వల్లే. అతిలోక సుందరేనా నా స్నేహం కోరింది, అతిశయమే అతివగా మారి చేరిందిలే నేరుగా. ఓ ఇలా ఇలా అలా ఎలా ముడిపడినే మాయలా, ఓ ఎన్నాళ్ళైనా విడిపోని బంధం కుదిరిందిలా. సిద్ధు గారు, దయ్యం కంటే భయంకరమైనది ఏది సార్? మన దరిద్రం రా. భలే చెప్పారు సార్. దీనికి సెకండ్ ఎందుకురా? నేను సెకండ్ ఇప్పుడు ఇచ్చాను సిద్ధు గారు. మరి చెయ్యి ఎవరిది? సిద్ధు గారు, సిద్ధు గారు, సిద్ధు గారు.